2017 పద్మశ్రీ పురస్కారాలు తెలంగాణ వ్యక్తులను వరించాయి. విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరిచిన వనజీవి చెట్ల రామయ్య, చేనేత ఆసుయంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశములకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిఫార్సు మేరకు 20 మందిని పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది కేంద్రం. అవార్డు రావడంపై మల్లేశం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవార్డు రావడం టీవీలో చూసిన తర్వాత నిజంగా నాకు ఎంతో ఆనందం వేసింది. నేను నమ్మలేని నిజంగా నేను టీవీలో చూస్తే చాలా ఆనందంగా వేసింది. ఇంత పెద్ద గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు నిజంగా ప్రధానమంత్రి గారికి, అధికారులకు, అనధికారులకు అందరికీ, నా చేనేత కార్మికులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయితే మా అమ్మ కోసం ఏదైతే నేను ఆశయంత్రాన్ని, ఆమె కష్టాన్ని నివారించడానికి మొట్టమొదటిగా నేను ప్రయత్నం చేసి ఒక 7 ఏళ్ళు శ్రమించి ఆ యంత్రాన్ని కనిపెట్టడం జరిగింది. ఆ కనిపెట్టిన తర్వాత నా తోటి చేనేత కార్మికులు కూడా మల్లేశం నువ్వే కాదు, మా అమ్మలు కూడా, మా అక్కలు, మా చెల్లెలు అందరూ కష్టపడుతున్నారు, ఒక యంత్రం అయితే చేసినావు కదా, ఇలాంటి యంత్రాన్ని కూడా మాకు కూడా చేసివు, మేము కూడా ఇలాగనే కష్టం తప్పించుకుంటామని అన్నప్పుడు నేను కూడా వాళ్ళందరికీ చేసి కూడా మొదలుపెట్టాను. దాదాపుగా ఇప్పుడు పోచంపల్లి, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఈ 3 జిల్లాల్లో విపరీతమైన ఈ పోచంపల్లి టై అండ్ ఇక్కత్ సారీస్ నడుస్తున్నాయి. అవన్నిటికీ బాగా ఉపయోగపడుతున్నది. వాళ్ళు ఎంతోమంది మహిళలు వాళ్ళ కష్టాన్ని తగ్గించుకున్నారు. 6 గంటలు, 5 నుంచి 6 గంటలు శ్రమ పడితే అయ్యే ఒక చీర చుట్టే దారంని మిషన్ ద్వారా అయితే 1 గంటన్నర సేపట్లోనే పూర్తి అవుతుంది. అంతటి టైం ఆదా చేసి ఆ శ్రమను తప్పించిన ఆ మిషన్ చేసినందుకు నాకు ఎన్నో గౌరవాలు లభించాయి.